హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 11th వీక్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది ఏంటి అండ్ మామూలుగా లేదు. ఆరుగురి ఓటింగ్ అనేది ఊర మాస్ ఓటింగ్ పడుతూ ఉంది. ఆ ఊర మాస్ లో ఎవరు ఆ రేంజ్ మాస్ ఓటింగ్ పడుతుంది అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఇంకోటి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. సో గజిబిజి గందరగోళం లాగా సృష్టించబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది ఏంది అనేది. అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ప్లీజ్ 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 ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే హైప్ అన్న బటన్ వచ్చింది కూడా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. అండ్ వీడియో మధ్యలో ఎక్కడన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ లోకి వెళ్దాం. సో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు? ఇమాన్యుయల్ కళ్యాణ. ఈ క్వశ్చన్ చాలా మందిలో రేస్ అవుతుంది, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ మూమెంట్ కోసం. ఎవరు? మన ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనోడు నామినేషన్లకు రావాలి, ఇప్పటికి కూడా రాకపోతే ఇంకా కష్టము అని చెప్పేసి అనుకున్నాం. మొత్తానికి ఎట్టకేలకు మనోడైతే నామినేషన్ లోకి వచ్చేసాడు. సో ఇప్పుడు నామినేషన్ లో ప్రతాపం ఆ రేంజ్ లో యాక్టివ్ గా ఉన్నారంటే ఖచ్చితంగా లేరు. బట్ అలా అని చెప్పేసి ఇన్ని వారాలు లేకుండా మొత్తానికి డౌన్ ఫాలోలోకి వెళ్ళిపోలేదు. సో మనోడికి ఉన్న బ్రాండ్ మార్క్ అనేది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా. సో ఈ నామినేషన్ లో ఫైర్ అనేది ఎపిసోడ్ చూసాక మీకు క్లారిటీ వస్తుంది. అది ముందే రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం ఎపిసోడ్లు చూస్తున్నా అన్నా కూడా కొంత బిజీ వల్ల, మా బ్రదర్ మ్యారేజ్ వల్ల నేను అసలు వీడియోస్ అనేది చాలా అప్డేటెడ్ గా ఇవ్వలేకపోతున్నా అండ్ కంప్లీట్ గా రివ్యూ అనేది చేయలేకపోతున్నా. దానికి మెయిన్ రీజన్ అదే అనమాట. సో అది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరు కాకుండా ఇంకొకరు అర్థం చేసుకుంటారు నన్ను. సో లేట్ చేయకుండా ఇంకా టాప్ ఆర్డర్ చూసుకుంటే కళ్యాణ్ ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు తనుజ అన్నాం కదా, అంటే ఇప్పుడు తనుజ నామినేషన్ లో లేదు కాబట్టి కళ్యాణ్ అనాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ ఆర్డర్ మారేటట్లేదు. ఎందుకంటే దరిదాపులకు కూడా మళ్ళీ ఈయనకు దరిదాపులకు కూడా ఎవరు లేకుండా పోతున్నారు. అంటే మనం తనుజకి ఎట్లా అనుకున్నాము, ఇప్పుడు కళ్యాణ్ కూడా అదే పరిస్థితి వచ్చేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఊర మాస్ అంటారు చూసావా, మాస్ జాతర లాగా ఊర మాస్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ అంతా కాదు, ఎప్పుడు మనం 20లో 21లోనూ చూసిన హైయెస్ట్ 21, 20లో చూసిన కళ్యాణ్ని ఒకేసారి 30+ లో చూస్తున్నాం. అంటే అంతా కూడా ఏకంగా తనుజ ఓటింగ్ అంతా పడుతుంది. 34% ఓటింగ్ పడుతుంది. ఇరగదీసేస్తున్నాడు కదా, మామూలు ఇరగదేయడం కాదు, ఒక రేంజ్ లో ఇరగదీస్తున్నాడు. సో ఇది ఈయనకి ఓన్లీ తనుజాకి లేదు కాబట్టి ఇంత ఓటింగ్ పడుతుందా అని కాదు, నిజంగానే కళ్యాణ్ కి చాలా వరకు ఓట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ అనుకున్నంత రేంజ్ లో కాకపోయినా ఖచ్చితంగా ఆ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఫ్యామిలీ వీక్ వస్తుంది కదా, ఆ ఇంపాక్ట్ ఏమన్నా క్రియేట్ అయ్యి కొంచెం మట్టిట్ అయ్యింది అనుకోండి, మనోడు ఎక్కడో ఉంటాడు. ఇంకా రాసి పెట్టుకోరా సాంబార్ రాసి పెట్టుకున్నట్టుగా. సో కళ్యాణ్ కి 34% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తే, మరి ఇమాన్యుయల్ పరిస్థితి ఏందమ్మా అది చెప్పవేంటి అని అనుకుంటున్నారు కదా. సో ఇమాన్యుయల్ ఇన్ని రోజు నామినేషన్ లోకి రాకుండా ఒకేసారి వచ్చినా కూడా ఈయనకంటూ ఒక స్టాండర్డ్ ఓటింగ్ ఉంది అని చెప్పడానికి ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే జనాల్లో యాక్టివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా కూడా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఏ పోల్ పెట్టినా కూడా విన్నింగ్ రేస్ గురించి, రన్నింగ్ రేస్ గురించి, రన్నర్ గురించి ఏ రేసులు పెట్టినా కూడా సో అందులో ఇమాన్యుయల్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా జనాల్లోకి ఆటోమేటిక్ గా అరే మనోడు ఉన్నాడు ఓట్లు వేయాలి అన్న కాన్సెప్ట్ లో ఉన్నది కాబట్టి సో ఇప్పటికైతే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 22% ఓటింగ్ అనేది ఇన్ని రోజుల తర్వాత నామినేషన్ లోకి వచ్చినా కూడా మనోడికి ఈ రేంజ్ ఓట్ బ్యాంక్ ఉంది అని అంటే వరుసగా ఒక 4-5 వారాలు ఉండుంటే పరిస్థితి ఏంటి, షేక్ ఆడిస్తుండే అనుకుంటా. ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతూ ఉండే నాకు తెలిసి. సో ఊహించిన దానికంటే ఎక్కువగా మనోడికైతే ఓటింగ్ పడుతుందనంటే, బట్ ఈయనకు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత ఓట్ బ్యాంక్ ఉందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ కి 22% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా. సో ముందు చూసుకుంటే టాప్ పొజిషన్ అయితే ఇప్పుడున్న అఫీషియల్ ఓట్లలో, అఫీషియల్ ఫ్యాన్ బేస్ లో కూడా ఎక్కడ కూడా ఇమాన్యుయల్ అయితే టాప్ పొజిషన్ లేడు, కళ్యాణే ఉన్నాడు. సో ఇంకా కొన్ని పోల్స్ లలో కళ్యాణ్ టాప్ పొజిషన్ ఉంటే సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్ లేడు, వేరే వాళ్ళు ఉన్నారు అనమాట. సో మనం ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ చేసుకుని మనం మెయిన్ గా ఏదైతే తెలుసుకొని చేస్తామో సో దాని మీద బేస్ చేసుకొని చెప్తే సో ఇమాన్యుయల్ కి 22% తోటి టాప్ 2 లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణికి కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ భరణి ఓటింగ్ ఇయ్యాల ఫైర్ అన్నట్టుగా
నేను తగ్గను. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది స్వామి మనకి ఫైర్, ఇప్పుడు వచ్చేసింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేది, ఇప్పుడు బయటకు వచ్చిందన్న సంతోషించంటారా బాబు అన్నట్టుగా ఉంది. సో మనోడు పాయింట్ మనీ నామినేషన్ లో రచ్చ గాని ఏ దాంట్లో తగ్గలేదు. ఇదే కదా భరణి గారి దగ్గర నుంచి మనం కోరుకునేది, సాఫ్ట్నెస్ కాదు. ఆయన సినిమాలలో మనం ఏదైతే క్యారెక్టర్ చూసామో అది కావాలని కోరుకుంటున్నారు జనాలు. సో అది చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిందా అంటే మరి ఎపిసోడ్లు అయితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రోమోలు అయితే రఫ్ ఆడించేశాడు అనమాట. సో 17% తోటి మనోడి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. 17% మామూలు ఓటింగ్ కాదు. ఇలా ఎంతో కొంత తనుజ ఓటింగ్ ఉంది అని అనుకుంటున్నారు కదా, సో అలా అనుకోకండి. ఖచ్చితంగా తనుజ ఓటింగ్ అట్లీస్ట్ ఒక 1% ఉంటుందో ఉండదు. ఎందుకంటే అంత ర్యాప్ అనేది ఇంతకు ముందులా లేదు ఇప్పుడు తనుజకి తనకి. సో ఎక్కడో ఏదో చిన్న విషయాల మీద నెగిటివ్ కార్నర్ అయిపోతూనే ఉన్నారు. ఆ తనకి కానీ ఈ మనోడికి కానీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ అనేది కొంతవరకు ఉన్నది, అదే బెటర్మెంట్ ఏమో. సో మొత్తానికి ఏమైనా కూడా తనుజ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉంటది. అలాగని చెప్పేసి కంప్లీట్ గా తనుజ ఫ్యాన్స్ బర్నీకి వేస్తున్నారు అని అనుకోవడం భ్రమ. సో మనోడికి స్టేబుల్ గా ఒక 17% ఓటింగ్ పడుతుంది అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మీరు ఊహించిన దానికంటే మంచి ఓటింగ్ పడుతున్న ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది డెమోన్ పవన్. ఈ దెబ్బతోటి ఏదైతే జరిగిందో, నామినేషన్లో ఏదైతే రచ్చ నడిచిందో ఆ రచ్చలో ఖచ్చితంగా క్లియర్ గా మనోడికి బాగా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కూడా, నేను అది క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే రీతుని నామినేట్ చేయడం అనేది చాలా మందికి చాలా గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది. కొంతమందికి అరే ఇప్పటికన్నా ఇది కళ్ళు తెరుచుకున్నాయరా బాబు అనే స్టేజ్ లో ఉన్నారు జనాలు. సో అది కంటిన్యూషన్ చేయాలి. లేదు అని అంటే మళ్ళీ అలాగే ముసుగులో గుద్దులాగా తయారైతే మాత్రం ఎవరో ఏం చేయలేము, నార్మల్ గా వెళ్ళిపోతూనే ఉంటది అనమాట. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఆలోచిస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది. అయితే ఇది అనుకున్న దానికంటే మంచి పొజిషన్, మంచి బెటర్మెంట్ పడుతుందా లేదా తెలియదు, కానీ ఒక రేంజ్ వరకు అయితే పడగలదు అనేది తెలుస్తుంది. అండ్ డెమోన్ కి 11% తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు మనోడు డెమోన్ పవన్. మంచి ఓటింగే. కొంతవరకు కొంచెం ఈ పులిహోర కాకుండా ఉండున్నా కూడా సో రీతు ఓటింగ్ కంటే ఈయనకు ఆడియన్స్ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఆ ఇంపాక్ట్ అనేది ఈ గొడవ నామినేషన్ తర్వాత ఏదైతే కంటిన్యూషన్ చేస్తాడో దాన్ని బట్టి ఈయనకు స్టేబుల్ ఓటింగ్ పడుతుందా, లేదంటే ఎక్కువ మాట్లాడితే ఈ వారం ఈయనే పోతాడా అనే స్టేజ్కి తీసుకొచ్చుకుంటాడేమో. మరి అది చాలా నామినేషన్ లో చూస్తే అంత రేంజ్ లో ఉంది కదా, మరి నిజంగా అంత రేంజ్ లో ఉంటే బాగుంటది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో 11% తోటి 4th పొజిషన్ లో చాలా స్టేబుల్ గా పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. అండ్ సంజన గారికి కూడా 9% ఓటింగ్ పడుతుంది. ఈసారి సంజన గారికి, డెమోన్ కి అండ్ భరణి గారికి, దివ్యాకి, ఈ నలుగురికి డేంజర్ జోన్ ఉంది అని అనుకుంటున్నారు కదా, కాదు. డెమోన్ కి, సంజన గారికి ఖచ్చితంగా డేంజర్ జోన్ ఉంది, రాసి పెట్టుకోండి. డేంజర్ జోన్ ఉంది డెమోన్ కి అండ్ భరణి అంటున్నా సంజనాకి. సో వీళ్ళిద్దరికి హైయెస్ట్ డేంజర్ జోన్ ఉంది వీళ్ళిద్దరికి. అండ్ దివ్య బాటమ్ లో ఉంటుంది, కానీ బాటమ్ లో ఉన్నా కూడా దివ్యాన్ని సేవ్ చేస్తారేమో, సేవ్ అవుతుందేమో. ఎందుకంటే దివ్య కాంట్రవర్సీ చేసే క్యాపబిలిటీ ఉంది, ఖచ్చితంగా సిచ్యువేషన్ తగ్గట్టుగా కాంట్రవర్సీ చేస్తుంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. కావాల్సిన ఫుటేజ్ వస్తుంది ఆటోమేటిక్ గా. నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. కానీ జనాలు ఏంటంటే నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ చాలా వరకు పాజిటివిటీ కూడా తను ఉండకపోతే మిగతా వాళ్ళకి అంత ఎలివేషన్ ఉండదు, అంత ఎలివేషన్ రావట్లేదు అనేది కూడా క్లియర్. అది ఒప్పుకోకపోయినా. సో 9% తోటి ఈమె 5th పొజిషన్ లో ఉంటే లాస్ట్ బాటమ్ పొజిషన్ లో ఉంది దివ్య ఉంది. దివ్యకి 7% ఓటింగ్ పడుతుంది. అండ్ ఊహించిన దానికంటే బెటర్మెంట్ ఓటింగ్ పడుతుందా అంటే బెటర్మెంట్ ఓటింగే. ఎందుకంటే దివ్యకి 5-6%, 7% ఓకే, బట్ ఇప్పుడు ఐఎస్టీస్ గా అదే ఓటింగ్ అనేది పడుతుంది. సో మీకు ఎవరు ఓట్లు అనేది నచ్చదు, ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లియర్ కామెంట్ చేయండి. టాప్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు, 2nd ఇమాన్యుయల్, 3rd వచ్చేసరికి బర్నీ, 4th వచ్చేసరికి డెమోన్, 5th వచ్చేసరికి సంజన, 6th వచ్చేసరికి దివ్య ఉంది. లాస్ట్ బట్ ద లీస్ట్ లాగా దివ్య ఉంది అనమాట. సో మొత్తానికి ఈ ఫ్రీ ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది రచ్చ లేపుతుంది అంటే ఇదే అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.